అడ్డుకుంటే వీ హ్యావ్ ఇన్సిస్టెడ్ దెమ్, మీరు ఆల్రెడీ బందోబస్తు చేసాం, రూట్లో వెళ్ళేటట్టయితే వెళ్ళండి, అదర్వైజ్ యూ డిస్పర్స్. ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు గో ఇన్ టు దట్ రూట్ వీ విల్ అండ్ గుడ్, పర్మిషన్ ఇచ్చాము వెళ్ళొచ్చు. లేదు అంటే డిస్పర్స్ అవ్వండి, ప్రజలంతా అసౌకర్యానికి గురి అవుతున్నారు, 2 గంటల నుండి ట్రాఫిక్ ఆగిపోయి ఉందన్నారు. అప్పటికే నాకు మల్టిపుల్ ఫోన్స్ రావడంతో నేను కూడా రాయచోటు నుండి బయలుదేరి మదనపల్లి వెళ్ళడం జరిగింది. ట్రాఫిక్ ఆల్మోస్ట్ ½ అవర్ నుండి ఆగిపోయిందన్నారు. నేను అక్కడికి వెళ్ళేసరికి 1 అవర్. బై దట్ టైం స్టిల్ ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు. కూర్చొని మాటలు చేస్తున్నాం. స్టార్ట్ చేయమని చెప్పినప్పుడు వీళ్ళు లెఫ్ట్కి తిరిగి, ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మేము ఆల్రెడీ 1 మంత్ బందోబస్తు చేసి ఒక రూట్ ఇచ్చిన తర్వాత బందోబస్తు లేని రూట్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్తే ఆల్రెడీ స్టక్ అయిపోయిన ట్రాఫిక్ ఇంకా అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్లీ మేము అలాంటివి ఎలా చెయ్యం. ఎందుకంటే యాజ్ పోలీస్ వీ హ్యావ్ దట్ అథారిటీ యాజ్ పర్ లా టు రిస్ట్రిక్ట్ ద మూమెంట్ ఇన్ సచ్ ఎ వే పబ్లిక్ డోంట్ ఫీల్ ద ఇన్కన్వీనియన్స్. ప్రజలకు అసౌకర్యం కలగకపోవడం అన్నది అన్నిటికన్నా హైయెస్ట్ ప్రయారిటీ. మీకున్న ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటానే యాక్టివిటీ చేసుకోండి అని చెప్పాం. సో చాలా మంది సోషల్ మీడియాలో పర్మిషన్ ఇవ్వలేదు పోలీసులు, ప్లస్ కూర్చున్న వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు, ఓన్లీ ఒక పర్టికులర్ సిఐ పేరు మాత్రమే రాస్తూ అతనే లాఠీ చార్జ్ చేశారు, ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. అది అబ్సల్యూట్గా మేము ఖండిస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అది తప్పు. ఎందుకంటే డిపార్ట్మెంట్ తరఫున మేము క్లియర్గా పేపర్ వర్క్ మా దగ్గర ఉంది, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే మేము ఒక పర్మిషన్ ఇచ్చి మీకు బందోబస్తు అనేది మేము ఫెసిలిటేట్ చేసి ఈ రూట్లో వెళ్ళొచ్చు అని మేము చెప్పిన తర్వాత అసౌకర్యం కలిగే విధంగా 1 గంటన్నర పాటు లేట్ చేసి అనుమతి లేని రూట్లో వెళ్ళటం అన్నది మేము ఎలా చేయం. అట్లాంటివి ఎలా చేయకపోవడం వల్ల రెండోది ఏమైందంటే అక్కడ నుండి వీళ్ళ అనుచరులని గ్రూప్స్ కింద డివైడ్ అయిపోయి గొల్లపల్లి సర్కిల్ దగ్గర కొంతమందికి వెళ్ళి పోలీసులు లేని దగ్గర అడ్డంగా కూర్చుని తీవ్రమైన అసౌకర్యానికి తిరుపతి నుండి వచ్చే ప్యాసింజర్స్ అందరినీ గురి చేయడం జరిగింది ½ అవర్ పాటు. ఎందుకంటే అప్పటికే ట్రాఫిక్ స్టక్ అయిపోయింది, మా వాళ్ళు వెళ్ళడానికి కూడా లేదు. అక్కడ నుండి పోలీసులు అటువైపు బయలుదేరని తెలుసుకున్నప్పుడు అక్కడ నుండి లేచి మళ్ళీ 2 టౌన్ దగ్గరికి వచ్చి ధర్నా చేయడం మొదలైంది. ఇదంతా ఎక్కడా కూడా అర్థం లేని పనులు. ఎందుకంటే మీకు పర్మిషన్ ఇచ్చిన రూట్లో వెళ్ళమంటే అది తప్పు అంటే దెన్ హూ ఎల్స్ విల్ పుట్ సమ్ కైండ్ ఆఫ్ ఆర్డర్ ఇన్ సొసైటీ. పోలీసులు చెప్పకూడదు, ఎవరు చెప్పాలి? ఎవరు చెప్తే సరిగ్గా వెళ్తారు? ఏ రకంగా మన ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తాం? కాబట్టి డెఫినెట్లీ ప్రజలకు అసౌకర్యానికి గురైతే ఆ టైం వర్షం పట్టడం స్టార్ట్ అవడం వల్ల ఎంత చెప్పినా వినకపోయేసరికి డెఫినెట్లీ కొంతమంది మీద లాఠీ ఉపయోగించడం జరిగింది. అదేమి లాఠీ చార్జ్ అనడానికి లేదు, ఎందుకంటే 2-3 చెదరగొట్టడం అనేది దాన్ని లాఠీ చార్జ్ అంటారు. అది వాళ్ళని ఎంత చెప్పినా వినకపోయేసరికి అనివార్యమైన పరిస్థితుల్లో తప్పనిసరిగా వీ హ్యావ్ టు యూజ్ ఫోర్స్, మైల్డ్ ఫోర్స్, అండ్ విచ్ ఈజ్ అ రీజనబుల్. ఎవరికి ఏదో గాయాలు అయిపోయి తీవ్రమైన గాయాలైన ఇటువంటి ఎక్కడ లేదు. సొసైటీలో యాజ్ పోలీస్ వీ హ్యావ్ ఏ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ప్రొటెక్టింగ్ లా అండ్ ఆర్డర్, కమ్యూనల్ హార్మనీ అండ్ ఆల్సో టు ఎన్షూర్ పబ్లిక్ కన్వీనియన్స్. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ మేము నిన్న అది కూడా చెప్పాను, అందరినీ పిలిచి మళ్ళీ ఆల్ పార్టీస్తోనూ మాట్లాడి రాత్రి వరకు ఉండి నేను అక్కడే రావడం జరిగింది. నేను చెప్పింది ఒకటే, మీరు ఏ వర్గం, ఏ విధమైన ఆర్గనైజేషన్, మీరు ఎలా ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నదంతా మనకు ప్రాబ్లం ఉంది. ఎవ్రీవన్ హ్యాస్ ద ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్స్. ర్యాలీ తీసుకునే దానికి వాళ్ళకంటూ ఫ్రీడమ్స్ ఉన్నాయి, చట్టపరంగా రాజ్యాంగ పరంగా వాళ్ళ హక్కులు వాళ్ళు. ఎట్ ది సేమ్ టైం దేర్ ఈజ్ ఆల్సో డ్యూటీ అపాన్ us టు ఎన్షూర్ దట్ పబ్లిక్ డోంట్ ఫీల్ దట్ ఇన్కన్వీనియన్స్. మన వల్ల చుట్టుపక్కల ప్రజలు మనం చేసే పని వల్ల తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యే పరిస్థితి రాకూడదన్నది మేము చెప్పదలుచుకున్న విషయం. కాబట్టి పోలీసు పర్మిషన్ ఇవ్వలేదు, సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదు, వాళ్ళకు తెలియదు, ఆర్గనైజర్స్తో కోఆర్డినేషన్ చేసుకోలేదు, ఇటువంటి స్ప్రెడ్ చేసి ఎవరైనా ఫాల్స్ న్యూస్ కనుక మీడియాలో స్ప్రెడ్ చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. కేసెస్ కూడా వాళ్ళ మీద ఐడెంటిఫై చేసి రిజిస్టర్ చేస్తున్నాం. అండ్ వీల్ అరెస్ట్ దెమ్ అండ్ సెండ్ దెమ్ ఫర్ రిమాండ్. కాబట్టి వీ డోంట్ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్. అండ్ ఆల్సో ఇక్కడ మీరంతా కూడా మీడియా మిత్రులు కూడా వచ్చారు కాబట్టి వీ రిక్వెస్ట్ ఓన్లీ వన్ థింగ్, బిఫోర్ పబ్లిషింగ్ ఎనీ న్యూస్ ప్లీజ్ వెరిఫై విత్ పోలీస్ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పేది ప్రతిసారి కరెక్ట్ అవ్వాలని నెసిటీ లేదు. కాబట్టి పబ్లిక్ నుండి మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్నప్పుడు దర్ విల్ బి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ పబ్లిక్. వాళ్ళకి జరిగిన అసౌకర్యమే కరెక్ట్ అనే విధంగా ప్రొజెక్ట్ చేసుకునే వాళ్ళు ఉండాలి. కాబట్టి పోలీస్ తరఫు నుండి కూడా సరైన ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకుని ఫ్యాక్ట్స్ గ్యాదర్ చేసే వాళ్ళని చెప్పుకోవాలి.
మెంబర్స్ ఆర్గనైజర్స్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ మీద కేసు పెట్టండి. ఈ మధ్య చిన్న ప్రోగ్రామ్ చేయాలని అధ్యాత్మకు సంబంధించి పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ కొంచెం బాగా ఇబ్బంది డెఫినెట్లీ రిస్ట్రిక్షన్స్ ఉండాలి కదా. ఏం రిస్ట్రిక్షన్స్ లేకుండా ఎట్లా వదిలేయాలి కదా. ఇప్పుడు మీరు వెళ్తారు, మీరు గంట సేపు ట్రాఫిక్లో స్టక్ అయిపోతే మీరు తిట్టుకోరా, పోలీస్ ఎక్కడ ఉన్నారు సరిగ్గా మేనేజ్ చేయలేదని మీరు కదా అనేది. ఎందుకు రిస్ట్రిక్షన్ పెట్టకూడదు? రిస్ట్రిక్షన్స్ లేకపోతే ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద వెళ్ళిపోవచ్చా? రిస్ట్రిక్షన్స్ ఉంటేనే కదా మేము బందోబస్తు అరేంజ్ చేసుకుని ప్రాపర్గా ఈ దారిలో వెళ్ళండి అంటాం. పేరుకి రిస్ట్రిక్షన్ అవ్వచ్చు కానీ అదేమి అడ్డంకి సృష్టిస్తున్నట్టు కాదు. రూల్స్ ఒబే చేయాలన్న ఉద్దేశం లేకపోతే అది రిస్ట్రిక్షన్ అనే పదం ఎక్కువ వాడాల్సి వస్తుంది. రూల్ ఒబే చేసినంతసేపు అది రిస్ట్రిక్షన్ కాదు. మేము దారి ఇచ్చాము, దారిలో వెళ్ళుంటే అసలు ఇష్యూ వచ్చేది కాదు. భక్తితో చేసుకోవాలి ర్యాలీ అనుకుంటే దారితో పని లేదు. దేవుడి మీద భక్తి కదా, ఏ దారిలో వెళ్తే భజన చేసుకుంటే ఏముంది దాంట్లో. ఒక లేదు మేము ఇదే దారిలో వెళ్ళాలంటే అప్పుడు మేము అడుగుతున్నాం మీ ఉద్దేశం ఎందుకు అదే దారిలో ఎందుకు వెళ్ళాలి? ఓకే 10 సంవత్సరాలుగా అదే దారిలో వెళ్తున్నాం. ఓకే ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బంది ఉండదు, పోలీసుగా మాకు రైట్ ఉంది చెప్పడానికి ఈ సంవత్సరం ఇబ్బంది ఉంది దారి మార్చుకోండి అని చెప్పి. వాళ్ళ ఒపీనియన్ అంటే అదే అదే కంటిన్యూ అవుతుంది మళ్ళీ మనకు అనే ఫీలింగ్ అట్లా అవ్వచ్చు, ఆర్గనైజ్ చేస్తారు. అవ్వచ్చు, పరిస్థితి ఎలానే ఉంటే అది కంటిన్యూ అవ్వచ్చు కూడా. వాట్ ఈస్ ద ప్రాబ్లం ఇంత తప్పేంటి? పోలీస్ అనేవాళ్ళు సమాజంలో ఒక ఆర్డర్ ఎన్షూర్ చేయడానికి ఈ సిస్టమ్ అనేది ఉంది. అందరికీ నచ్చినట్టు అందరూ ఉంటే సమాజంలో ఆర్డర్ అనేది ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు నచ్చకపోయినా కొన్ని ఫాలో అవ్వాల్సిన నెసెసిటీ ఉంది. రీజనబుల్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎట్లానే ఉందో దాంట్లో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. వీఆర్ దేర్ టు ఇంప్లిమెంట్ దోస్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. కాబట్టి అవసరమైన చోట ఇంప్లిమెంట్ చేస్తాం. తప్పేముంది ఇంప్లిమెంట్ చేస్తే? అదే దారిలో వెళ్ళకుండా వేరే దారిలో వెళ్తే ఏమైనా తప్పు ఉందా? నష్టం ఏమైనా వస్తుందా? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ దట్? ఇఫ్ ఎనీవన్ కెన్ జస్టిఫై వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ దట్, దెన్ వీ విల్ రిమూవ్ దట్ restriction if there is no public inconvenience. But if public inconvenience is there, we will definitely put those restrictions and we will ensure that no public inconvenience is there. I hope I gave proper explanation. ఇంకొకరు ఆయన బాలాజీ అన్న ఎన్నో పోలీస్ యాక్ట్ ప్రకారం డిఎస్పీ కింద స్పెషల్ పోలీస్ ఆఫీసర్ కింద డెసిగ్నేట్ చేసేసి ఉంటే అధికారం ఉండేది, ప్రైవేట్ పర్సన్కి లేదు కదా. చట్టపరంగా పోలీసులుగా బాధ్యత ఇచ్చారు కాబట్టి మా ఉద్యోగం మేము చేస్తాం కంపల్సరీ. ఓకే, అందరికీ చెప్పండి. అదొకటి. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే చాలా న్యూస్ అనేవి వాట్సాప్లో చాలా ఫాస్ట్గా, అంటే మేము తొందరగా మేమే ఫస్ట్ పెడుతున్నాం అన్న ఆదుర్దాలో చాలా ఫాల్స్ న్యూస్ అనేవి పెడుతున్నారు చూసుకోకుండా. ఫాల్స్ న్యూస్ అనేవి పెట్టకూడదు అన్నది ఇట్ ఈస్ జనరల్ కామన్ సెన్స్. కొంతమంది పెడుతున్నారు, అదే వీ కాంట్ అవాయిడ్ దట్. బట్ ఫాల్స్ న్యూస్ వల్ల అన్నెసరీగా పోలీస్ ఇమేజ్ టార్నిష్ అయ్యేటట్టుంటే ఫ్రమ్ నెక్స్ట్ టైమ్ ఆన్వర్డ్స్ విల్ టేక్ లీగల్ యాక్షన్ అగైన్స్ట్ దోస్ పర్సన్స్. అంటే ఇక్కడ రిపోర్టర్స్ కాకుండా కొంతమంది వేరే వాళ్ళు కూడా See, we don't consider YouTube press these people. యూట్యూబ్ లో వాళ్ళు మేము ప్రెస్ అని చెప్తుంది కాదని, మేము అక్రెడిషన్ ఉన్న వాళ్ళని మేము గుర్తిస్తాం. అలాంటి వాళ్ళు షేర్ చేస్తున్నారు సార్. మాకేంటంటే అటువంటి చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫికలీ ది మెన్షన్ ఓన్లీ ఒక ఇన్స్పెక్టరే చేసినట్టు పెడుతున్నారు. అక్కడ 100 మంది ఉన్నారు బందోబస్తు, ఎవ్రీవన్ డిడ్ దేర్ పార్ట్. Why there is only need to specifically project that one inspector with from other community? There is no need deliberately to create some kind of ఏదో టెన్షన్ ఏదో జరిగింది అన్న కాంట్రవర్సీ క్రియేట్ క్యాపిటలైజ్ చేసుకున్నాను. ఒకటైతే చెప్తున్నాం, జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో కమ్యూనల్ వైలెన్స్ పాడు చేసే విధంగా ఎవరు చేసినా ఊరుకునే ప్రసక్తి లేదు. 100% యాక్షన్ తీసుకుంటాం. దట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ హూ ఎవర్ బిలాంగ్స్ టు విచ్ ఎవర్ గ్రూప్ దట్ ఈస్. కాబట్టి ఒక సమాజంలో మనకంటూ ఒక బాధ్యత ఉంది. మీరంతా కూడా లాస్ట్ టైం రాయచోట్ల ఇన్సిడెంట్ అయినప్పుడు బాధ్యతతో మసులుకున్నారు కాబట్టి నెక్స్ట్ డే నుండి అందరూ చేసుకున్నారు. రాత్రి అంతా కూడా ఫాల్స్ న్యూస్ అదే విధంగా సర్క్యులేట్ చేస్తే వీళ్ళకి నెత్తి పగిలిపోయింది, వీళ్ళు తల పగిలిపోయింది, వీళ్ళు చచ్చిపోయారు, ఇలాంటి న్యూస్ పబ్లిష్ చేస్తే నెక్స్ట్ డే ఎలాగ నార్మల్గా జరుగుతుంది? అంటే రంజాన్ పండుగ అంతా నార్మల్గానే జరుపుకున్నారు కదా. తర్వాత ఎక్కడ ఏ వ్యాపారానికి కానీ ఎవరి ఉద్యోగానికి కానీ ఇళ్ల నుండి బయటికి వెళ్ళడానికి కానీ భయప్రాంతాలు గురైపోయి బయటికి రాలేని పరిస్థితులు లేవు. రోజు అదే టైం వరకు మార్కెట్ జరిగింది, రోజు అదే టైం వరకు తిరిగారు. ఎందుకు? కొంచెం మీడియా కూడా బాధ్యతతో మెలిగింది కాబట్టి. అలా కాకుండా ఫాల్స్ న్యూస్ అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఎందుకు అడ్డంకులు సృష్టించారు? మీకు పర్మిషన్ ఇచ్చాం, రూట్ చెప్పాం.
వెళ్తే అడ్డంకే ఉండదు కదా, హ్యాపీగా అరగంట గంటలో నీట్గా తిరిగేసి వెళ్ళిపోవచ్చు. అది. సో చట్టపరంగా లోపడాలి, దానికన్నా అలవాటు లేకపోవడం వల్ల ఇవన్నీ వస్తాయి. కాబట్టి మేము అలవాటు చేయాలనుకుంటున్నాం, అలవాటు చేస్తాం. దాని తగ్గట్టు అలవాటు చేసుకోమని మీరు కూడా చెప్పాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.